జై శ్రీమన్నారాయణ. దేవాలయానికి వెళ్ళాలా? లేక ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకోవచ్చా? చూద్దాం. ముందుకు పోతే కొడుతుంది, వెనక్కి వెళితే నెడుతుంది అన్నట్టుగా ఒక సంకటమైన పరిస్థితి. ఒక్కొక్కసారి ఇటు పోయినా దారి దొరకదు, అటు పోయినా దారి దొరకదు అనిపిస్తుంది. ఈ విషయంగా ఒకరు ఒక ప్రశ్న అడిగారు. సమాధానం చెప్పుకుందాం. భగవంతుడిని పూజించాలి అనుకుంటున్నాం, అందుకోసం దేవాలయానికి వెళ్ళి పూజ చేయవచ్చు. కానీ అక్కడ జరుగుతున్నవి చూస్తే మనసుకు నచ్చదు, సంకటంగా ఉంటుంది. ఒకటే జనం, గందరగోళం, ఉద్రేకం, నెట్టేస్తుంటారు. అంతటా కమర్షియల్గా ఉంటుంది. ఇంకా అక్కడ గొడవలు, పాలిటిక్స్ అన్నీ ఉంటాయి. దేవాలయానికి వెళ్ళి ఒక పవిత్రమైన స్థలంలో కూర్చుని నేను ప్రశాంతంగా ధ్యానం చెయ్యాలి అంటే అది సాధ్యం కాదు, సాధ్యం కావడం లేదు. ప్రశాంతత దొరకదు, ఒక మంచి వాతావరణం అక్కడ కనపడదు. కాబట్టి అక్కడికి పోయి పూజించడం కష్టంగా ఉంటుంది. దానికంటే ఇంట్లోనే ఉండి పూజించుకోవచ్చా, స్మరించుకోవచ్చా అంటే తప్పకుండా మనం మనసారా భగవంతుడిని తలుచుకోవచ్చు. ఆయన కళ్యాణ గుణాలు, ఆయన స్వరూపం, ఆయన చేసిన లీలలు, వీటన్నిటినీ స్మరించుకోవచ్చు. గోదాదేవి తిరుప్పావైలో వాయినాల్ పాడి మనత్తినాల్ సిందిక పోయ పిడయం పూదరవా నిండ్రనవం అని చెప్పింది కదా. అంటే భగవంతుడిని ప్రార్థించడం వలన సంచిత పాపాలు, అంటే ఎప్పటి నుంచో ఎన్నో జన్మల నుంచి మనం చేసుకున్న పాపాలు, ఆగామి పాపాలు, ఇక ముందు మనం చేసే కర్మలకు ఫలితంగా రాబోయే పాపాలు, ఇవన్నీ నిప్పు పడ్డ దూదిలాగా, అంటే దూదిలో నిప్పు పడితే ఏమవుతుంది, ఎంత పెద్ద మూటైనా కాలిపోతుంది, అట్లా పోతుంది అని అర్థం. మన ఇంటి దగ్గరే ఉండి భగవంతుడిని ప్రార్థన చెయ్యొచ్చు కదా. దేవాలయానికి వెళ్ళడం అంత అనుకూలంగా కనపడటం లేదు అనుకుంటాం. సరే, ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాం. కానీ ఇంట్లో మనసు పవిత్రంగా స్థిరంగా ఉంటుందా? మనసాతు విశుద్ధేనా అని శాస్త్రవాక్యం. భగవంతుని కంటితో చూడలేము, చెవులతో వినలేము, చేత్తో స్పృశించలేము. శుద్ధమైన పవిత్రమైన మనసుతో మాత్రమే భగవంతుడి తెలుసుకోగలుగుతాం అని శాస్త్రం చెప్పింది. అలా మనసుతో తెలుసుకోవాలంటే మనసు పవిత్రంగా ఉండాలి. మనసులో కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవేవీ లేకుండా ఉండాలి. మన మనసు అలా ఉంటుందా? లేదు. ఇంత అపవిత్రంగా ఉన్న మనసులో ఆయన ఎట్లా ఉంటాడు? ఆయనని ఎలా చూస్తాం అంటే అది దేవాలయానికి పోయినా పవిత్రత దొరకట్లేదు, ఇంట్లో కూర్చుందామన్నా దొరకట్లేదు. దీన్ని ఎలా సాధించాలి, ఏం చెయ్యాలి అని ప్రశ్న. దీనికి మన నుంచి ప్రయత్నం మొదలు కావాలి. మనసు పవిత్రంగా ఉండడం కోసమే నిత్య కర్మానుష్ఠానం పాటించాలి. మనసును స్థిరపరచుకోవడం కోసమే వాటిని ఏర్పాటు చేశారు. యజ్ఞం, దానం, తపస్సు, కర్మ ఇవన్నీ మనిషిని పవిత్రంగా చేస్తుంది అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అందులో ఆయన చెప్పినట్టుగా మనసును పవిత్రంగా ఉంచుకోవాలంటే నిత్య కర్మానుష్ఠానం పాటించాలి. భగవద్ ఆరాధన చేయడం అవసరం. ఆళ్వార్ల పాసురాలు చెప్పడం, శ్రీరామాయణం, మహాభారతం వంటివి చదవడం, మనకంటూ ఉన్న పద్ధతులను వదలకుండా ఆచరించడం, నామాన్ని నిరంతరం జపించడం వలన మనసు పవిత్రంగా ఉంటుంది. మనసు పవిత్రంగా ఉంటే ఎక్కడి నుంచైనా పూజించవచ్చు. కాబట్టి అనుష్ఠానాలు చక్కగా చేయాలి, వదలకూడదు. శ్రద్ధగా చేయాలి. తర్పణాలు వదలడం మానకూడదు, ధర్మకార్యాలు వదలకూడదు. ఇవన్నీ తప్పనిసరిగా చేయాలి. ఇది వాస్తవం. దీనిపైన ఇంకొక మెట్టుంది, అది ఆశ్చర్యం. మనసు పవిత్రమైన తర్వాత దేవాలయానికి వెళితే అక్కడ ఏం జరిగినా మన మనసుకు ప్రత్యేకంగా గోచరించదు, మనసు సంచలనపడదు. కాబట్టి మనం పవిత్రం కావడానికి, పూజించడానికి దేవాలయం అంతకంటే ఆ దివ్యదేశం, అక్కడ భగవంతుడు ఇష్టపడి ఉండడం, అక్కడ అమ్మవారు, వీటన్నిటినీ మనం తెలుసుకోవాలి. దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. మనం అక్కడికి పోయి ఆ వాతావరణం సరిగా లేదు అని అంటాం. అప్పుడు భగవంతుడు ఏమనుకుంటాడు?
ఈ వాతావరణంలో సర్దుకొని ఉండడానికి ఇష్టపడే నేను వచ్చాను. నన్ను కనీసం దర్శించుకోవడానికి ఈయనకేంటో ఇంత కష్టం, ఇక్కడ బాగాలేదంటాడు, మనసు నిలవదంటాడు అని అనుకుంటాడు. ఎప్పుడో ఎవరో ఒకరు తపస్సు చేశారు, పిలిచారు. అందుకోసం నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డాను. ఆ రోజు ఆయన సేవించుకొని, స్వామి నువ్వు నా కోసమే కాదు, ఇక్కడే ఉండి అందరికీ దర్శనాన్ని ఇవ్వాలి అని కోరుకున్నారు. అందుకోసం ఇక్కడే ఉండి అందరికీ దర్శనం ఇస్తున్నాను. ఈ భక్తుడు మాత్రం ఇక్కడికొస్తే ఏం బాగాలేదు అని ఉన్న చోటు నుంచే నేను పూజిస్తాను అంటున్నాడే. నేను ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాను, వీడి కోసం ఎదురు చూస్తున్నాను. నాకెట్లా నచ్చింది ఈ ప్రాంతం, వాడికెందుకు నచ్చలేదు అని కూడా అనుకోవచ్చు. కానీ ఆయన అలా అనుకోడు. భగవంతుడు ఇష్టపడి వచ్చిన క్షేత్రాలే దివ్య క్షేత్రాలు. కాబట్టి ప్రధానంగా ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇష్టపడి వచ్చిన క్షేత్రం కాబట్టి అక్కడికి వెళ్ళి మనం సేవించుకోవడమే మంచిది. నిజమే, ఈ విషయం మొదట్లో తోచలేదు, ఇప్పుడు తెలిసింది అనుకుంటాం. అంటే అప్పుడు మనసు ప్రశాంతంగా లేదు, ఇప్పుడు మనసు కుదుట పడ్డది, ప్రశాంతత ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు విషయం అర్థమైంది. అంటే మనసు ప్రశాంతంగా పవిత్రంగా చేసుకొని నీ కోసమే, నిన్ను సేవించడం కోసమే వస్తున్నాను అనుకున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. అప్పుడు మనకు అక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది. ఇక అక్కడ ఉన్న దోషాలు ఏవి మనకు కనపడవు. ఒకవేళ దోషాలు ఉంటే దాన్ని సరిచేయడానికి మనం ఏమాత్రం కృషి చేయగలమో చేయడానికి సిద్ధపడతాం. చుట్టూ చెత్త చెదారం పడేశారు, బాగాలేదు, అసహ్యంగా ఉంది, సరే ఒక చీపురు తీసుకొని మనమే ఊడ్చి చెత్తంతా బయట పారేయచ్చు. చెప్పులు గందరగోళంగా వేశారు, మనమే వాటిని ఒక వరుసలో పెట్టవచ్చు. ఇలా ఆ దేవాలయ పవిత్రతకు అందానికి సంబంధించిన విషయంలో మన వంతు మనం చేయడానికి సిద్ధపడతాం. కాబట్టి ఈ పవిత్రత మనసులోనూ క్షేత్రంలోనూ రెండు చోట్ల ఉండాలి. అది సాధ్యమే, చెయ్యొచ్చు. కాకపోతే ఏది ముందో ఏది వెనక, ఏది సోపానం అని తెలుసుకోవాలి. దేవాలయానికి వెళ్ళడం నాకు ముఖ్యమా, ఆయనకు ముఖ్యమా? ఆయనకి ఇష్టమైన చోటు కాబట్టి అది నాకు ముఖ్యం. ఆయన కోసం పూజలు ప్రసాదాలు, ఆయన కోసం ఉత్సవాలు చెయ్యాలి. వాటిని సేవించుకోవడానికి మనం వెళ్ళాలి. నిత్యోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, విశేష ఉత్సవాలు ఇలా ఎన్నో జరుగుతుంటాయి. ఆయన వేంచేసి ఉన్న స్థలాలలో ఇది కూడా ఒకటి అని అర్థం చేసుకుంటే నిజమైన ఆనందం దొరుకుతుంది. అప్పుడు మొదట్లో కనపడ్డ ఆటంకాలు ఏవి మనకు కనపడవు. ముందుకెళ్తే కొడుతుంది, వెనక్కి వస్తే నెడుతుంది అని అనిపించదు. ఎక్కడైనా పూజ చేసుకోవచ్చు. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది. మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి. దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.